టు 4 సైడ్స్ టీవీ. సోము వీర్రాజు ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న పెద్ద మనిషి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన అసలు సిసలు కార్యకర్త. వీర్రాజు ఎంతగా ప్రయత్నించినా బీజేపీ టికెట్ దక్కలేదు. వాస్తవానికి రాజమండ్రి లోక్సభ టికెట్ కోసం సోము వీర్రాజు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అయితే రాజమండ్రి టికెట్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి ఇచ్చారు. అయితే ఆమె అక్కడి నుంచి పోటీ చేయడానికి అంత ఆసక్తి చూపటం లేదు. ఆమె మనసంతా విశాఖ సీటుపైనే ఉంది. ఆమె సంగతి పక్కన పెడితే సోము వీర్రాజు కనీసం అనపర్తి అసెంబ్లీ స్థానం ఇచ్చినా పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ కూటమిలో భాగంగా అనపర్తి టికెట్ టీడీపీకి కేటాయించారు. అక్కడి నుంచి కూటమి అభ్యర్థి బరిలోకి దిగనున్నారు. దీంతో సోము వీర్రాజుకి నిరాశే మిగిలింది. పార్టీ కోసం ఎంతో కాలంగా నీతి నిజాయితీగా పనిచేసినందుకు ఆయనకు దక్కిన గౌరవం ఇది. టీడీపీ ముద్ర ఉన్న వారికి సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు, పూర్తిగా పార్టీ శ్రేణులకే సీట్లు ఇవ్వాలని పార్టీ అగ్రనేతలు డిసైడ్ అయినట్లు ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో అలా జరగలేదు. అవన్నీ గాలిమాటలని తేలిపోయింది. చివరికి ఏదో ఒక పార్టీ ముద్ర ఉన్న నేతలకే టికెట్లు ఇచ్చారు. టీడీపీ ముద్ర ఉన్న సీఎం రమేష్ కి అనకాపల్లి టికెట్ ఇచ్చారు. ఆయనది కడప జిల్లా. ఎవ్వరూ ఊహించిన విధంగా వైసీపీ నుంచి వచ్చిన వరప్రసాద్కి రాత్రికి రాత్రే తిరుపతి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధరేశ్వరికి పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజమండ్రి టికెట్ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట టికెట్ ఇచ్చారు. మరో సీనియర్ నేత సత్యకుమార్ హిందూపురం, రాజంపేటల్లో ఏదో ఒక ఎంపీ సీటు కావాలని ఆదేశించారు. కానీ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. అలా పార్టీ అగ్రనేతలు ఏ ముద్రలు లేని వారికి పంగనామాలు పెట్టారు. భీమవరంలో మాత్రం పార్టీ నాయకుడు శ్రీనివాస వర్మకు టికెట్ ఇచ్చారు. గుడ్డిలో మెల్లగా ఇక్కడే కొంత న్యాయం జరిగిందని చెప్పుకోవాలి. ఇక విశాఖ లోక్సభ టికెట్ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు ఆదేశించారు. తన స్థాయిలో ప్రయత్నాలు చేశారు. కానీ టికెట్ రాలేదు. ఆయన రాజ్యసభ మెంబర్గా చేశారు కాబట్టి టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఆయనకు మొండి చేయి చూపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత నాటి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్తో పాటుగా వరదాపురం సూరి, ఆదినారాయణ రెడ్డి లాంటి వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిలో పలువురు టికెట్లు ఆశించారు. అయితే సీఎం రమేష్ ఒక్కరికే ఛాన్స్ దక్కింది. మొత్తం మీద 6 లోక్సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే వారిలో 5గురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావటం విశేషం. దీన్ని బట్టి చూస్తే బీజేపీ ఏ ప్రమాణాలను పాటిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. కాగా సోము వీర్రాజు విషయానికొస్తే కొన్నాళ్లు ఆయన ఎమ్మెల్సీగా చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర్రాజు మొదటి నుంచి నమ్మకంగా బీజేపీ అభివృద్ధి కోసమే పనిచేశారు. ఇన్నాళ్లుగా పనిచేస్తున్నప్పటికీ పార్టీ ఆయన సేవలను గుర్తించకపోవటం శోచనీయమని వీర్రాజు వర్గీయులు అంటున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం లేకపోయిందని, ఎవరి సూచనలతోనూ టికెట్లు కేటాయింపు జరుగుతున్నదో అర్థం కావటం లేదని టికెట్లు దొరకని నేతలు వాపోతున్నారు. వీర్రాజు అధ్యక్ష పదవిలో ఉండగా టీడీపీపై విరుచుకుపడేవారు. దాంతో ఆయన జగన్ మనిషి అనే ముద్ర వేశారు. కానీ వాస్తవానికి వీర్రాజు పార్టీ కోసమే పనిచేశారు. కానీ ఏ వ్యక్తుల తరపున పనిచేయలేదు.